ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం హైదరాబాద్లో హై రైజ్ బిల్డింగ్లకి సంబంధించి రోజు రోజుగా ఈ సంఖ్య అయితే పెరిగిపోతుంది. మరి హై రైజ్ బిల్డింగ్లలో ప్రతి ఒక్క దానికి సంబంధించి బిల్డింగ్లు ఈ ఏరియాకు ఒకటి ప్రాంతానికి 10 అన్నట్టుగా కడుతున్నారు. మరి వాటన్నిటికీ సంబంధించి మౌలిక వసతులైనా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. మరి ఇంత దారుణంగా పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు? దానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వడం వలన ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హై రైజ్ బిల్డింగ్స్ ఒకానొక సందర్భంలో అమెరికా, ఆస్ట్రేలియా ఆయా ప్రాంతాలలో ఎక్కువగా చూసేవాళ్ళం. దాని తర్వాత ముంబై, బెంగళూరు. ఇక ఇండియాలో ముంబై, బెంగళూరు కంటే ఎక్కువగా ఇంకెక్కడైనా ఉన్నాయి అంటే అది హైదరాబాదే. ఎస్, నార్సింగి, అదేవిధంగా నానక్రమ్ కూడా, ఉప్పల్, ఇటు మన హైటెక్ సిటీ ఐటీ కారిడార్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో, కొండాపూర్, మియాపూర్ ఆయా ఏరియాల్లోకి వెళ్తే ఇంత ప్రపంచం అంతులేనంత హైట్లో ఆ బిల్డింగ్లు. ఒక్కో బిల్డింగ్లో అప్రాక్సిమేట్లీ 3000 నుంచి 5000 మంది జనాభా. ఒక్కసారిగా ఒక మినీ ఊరే ఉండొచ్చు. ఒక కంప్లీట్ మొత్తం ఐటీ కారిడార్కి సంబంధించిన ఏరియా ఒకసారి మనం గమనిస్తే ఒక 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ ఇక్కడ వరకు అంతా బాగుంది. యాక్చువల్లీ 40 ఫ్లోర్స్ వరకు కూడా చాలా మంచిగా ఉంది. కానీ ఎప్పుడైతే 40 ఫ్లోర్స్ని దాటి 50 అనే స్టేజ్కి వెళ్ళిందో కథం, అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి. ప్రాబ్లమ్స్ ఏంటి? వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, అదే కాకుండా ట్రాఫిక్ సమస్యలు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయానికి సంబంధించి ఇన్ని రోజుల పాటు అరే చిన్నిల్లుంటే బాగుండు అని ఇప్పుడు అందరూ కూడా తల పట్టుకుంటున్నారు. మళ్ళీ దీంట్లో రేట్ వేరియేషన్స్. గ్రౌండ్ ఫ్లోర్ అయితే తక్కువ ఉంటుంది, 10th ఫ్లోర్ వరకు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒక్కసారిగా 11th ఫ్లోర్ నుంచి రేట్లు అమాంతం ఆకాశాన్ని అంటుతాయి. దానికి గల కారణం ఏంటి అంటే ఆ విండోలో నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి, హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఒక సీనరీ స్పాట్ అని చెప్పి కూడా దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా రేట్లు అయితే పెంచుకుంటూ వస్తున్నారు. ఇక 33 దాటింది అంటే కథం, దానికి అలాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ హై రైజ్ బిల్డింగ్లు మనకి ఇన్ని అవసరమా అనే దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం. అసలు నిజానికి 2024లో ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. 2024లో హెచ్ఎండిఏ అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో 69, అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధిలో 55కి సంబంధించి బిల్డింగ్లకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఓకే, నంబర్ తక్కువనే అనిపిస్తుంది కదా. ఈ గత సంవత్సరం 2025లో చూసుకుంటే ఈ సంఖ్య ఒక్కసారిగా 193కు పెరిగిపోయింది. అంటే ఒక్కసారిగా ఇంత ఎక్కువగా పర్మిషన్లు ఇవ్వడం వల్ల కూడా దీనికి సంబంధించి స్కేర్సిటీ వస్తుంది. మరి దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? 30%కి సంబంధించి ఓ 30 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, అందులో 2000 నుంచి 4000 వరకు జనాభా ఉంటున్నారు. అదే కాకుండా ప్రతి ఒక్కరికి సంబంధించి ఓ కారు, 2 స్కూటీలు, చిన్నపిల్లలు ఉంటే పిల్లలకి సంబంధించి సైకిళ్ళు, ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకోవడానికి ఎక్కువ పార్కింగ్ సమస్యలు కూడా ఎన్నో వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి సంబంధించి హై రైజ్ బిల్డింగ్స్లలో వాటర్ స్కేర్సిటీ ఎంత ఘోరంగా అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ వస్తుంది. దీనికి మళ్ళా ఇప్పుడు వాటర్ సమస్య వస్తుంది కాబట్టి ట్యాంకర్లు తెప్పియాలి. ఇంకా ట్యాంకర్లు తెప్పాలంటే దానికి సంబంధించి ఇంకో లక్షలు మళ్ళీ ఖర్చు పెట్టాలి. అదే కాకుండా బై మిస్టేక్ ఇప్పుడు ఈ ఊర్లో ఏవేవైతే ఉన్నాయో, నానక్రామ్ కూడా కానివ్వండి, లేకుంటే ఉప్పల్ కానివ్వండి, కొండాపూరే కానీ, మియాపూరే కానీ, ఐటీ ఏదన్నా తీసుకొని ఊరవుతల అంటే ఇప్పుడు అక్కడి వరకు ఒక అంబులెన్స్ రావాలన్నా, ఏదన్నా ఒక ఫైర్ సేఫ్టీ రావాలన్నా, జస్ట్ ఇమాజిన్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక్కసారిగా 30వ అంతస్తు 40వ అంతస్తులో ఉన్న వాళ్ళు ఎలా దిగుతారు? అలాంటి ఫైర్ సమస్యలలో లిఫ్ట్ వాడరాదు. ముసలి వాళ్ళు ఉంటే మెట్లు వాడలేరు. మరి అప్పుడు ఏం చెయ్యాలి? చిన్నపిల్లలకి సంబంధించి అటు పిల్లలకి సంబంధించి డే టు డే లైఫ్లో ప్రతి ఒక్క సమస్య కనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఇంకా అక్కడ జనరేటర్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ ఎన్నైతే కడుతున్నారో దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేయలేకపోతున్నారు. అంటే అదేదో సామెత ఉంటుంది, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని. దానికి నేను ఎందుకు అంటున్నా అంటే అమెరికా వాళ్ళు అక్కడ వాళ్ళకి స్కేర్సిటీ లేదు. అదే కాకుండా ముంబైకి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పుడు దానికి ఏదైతే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయో అవి ఆపేస్తున్నారు కట్టడం, చాలా తక్కువ చేస్తున్నారు. రీజన్ ఇదే, వాటర్ స్కేర్సిటీ వస్తుందని. అదే కాకుండా ఒక పీక్ టైంలో ట్రాఫిక్
ఇప్పుడు పీక్ టైంలో ట్రాఫిక్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ ఏరియాకి సంబంధించి నిజానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మహా అంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ట్రాఫిక్లోనే ఒక్కొక్క సిగ్నల్ దగ్గర 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఆగిన దాఖలాలు వందల కొద్ది ఉంటాయి. మరి ఇంతగానం దిగజారిపోతున్నా, ఇంతగానం వెళ్తున్నా కూడా ఎందుకు ఇంకా ఈ హైరైజ్ బిల్డింగ్లకి పర్మిషన్స్ ఇస్తున్నారు అంటే జస్ట్ షో. మరి గవర్నమెంట్ దీనికి సంబంధించి అదే కాకుండా దీన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా చూపెట్టడం. స్టేటస్ సింబల్ లాగా ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఒక హై రైజ్ బిల్డింగ్లో ఉన్నారంటే వీళ్ళు ఎంత రిచ్చో రబ్బో ఎంత పైసలు ఉన్నాయి వీడికి అనేది చూపించుకోవడానికి తప్ప అది ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైతే మీరు అమ్మాలి అనుకున్నా కూడా దానికి తగ్గట్టుగా వాల్యూ కూడా రాదు. అయితే ఈ హై రైజ్ బిల్డింగ్లకు సంబంధించి అంబులెన్స్ కానీ ఏదైనా అంటే మీరు ఏ సమస్య అయినా తీసుకున్నది, వాటర్ కానీ లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీస్ కానివ్వండి, లిఫ్ట్ ఏదున్నా సరే అన్నిటికీ ప్రాబ్లమే. ఇంకోటి అవుట్స్కట్స్లో ఉండడం వల్ల చాలామంది వాళ్ళ ఉన్న ఇంటి నుంచి ఇటు వాళ్ళ ఆఫీస్కి రావాలంటే గంటల టైం. సో లైఫ్ టైం మనకి ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లలో ఉండాలి అన్న ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఇప్పుడు చాలామంది వద్దనుకో. నిజానికి ఈ ఐటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వీటి రెంట్స్ కూడా ఆకాశం ఇంకా దాటిపోతుంది అనమాట. 50,000, 1,00,000, 2,00,000 వామ్మో ఇంకా ఆ రేటుకి ఇంకెవరు కొంటారు. అండ్ చాలామంది బ్యాచిలర్స్ ఎట్లా అంటే ఒక 2-3 మెంబర్స్ అక్కడ ఉండి అట్లా తీసుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే డే టు డే లైఫ్లో ఈ హై రైజ్ బిల్డింగ్స్ హైదరాబాద్లో ఎక్కువ అవుతున్నాయి. కానీ దీనివల్ల సైడ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఒక్క బెనిఫిట్ కూడా లేదు. అండ్ బెనిఫిట్ ఏమన్నా ఉంది అంటే ఆ కిటికీ తీస్తే బయట కనిపించే పొల్యూషన్ తప్ప ఇంకేం బెనిఫిట్ లేదు. అది కూడా బెనిఫిట్ అని ఎందుకు అంటున్నా, కొంచెం అన్న అరే హైదరాబాద్ ఇంత బాగుందా అని చెప్పి చూడడం తప్ప దేనికి పనికిరట్లేదు. సో ఓవరాల్గా ప్రజెంట్ నడుస్తున్న హై రైజ్ బిల్డింగ్స్కి సంబంధించి నిజంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హై రైజ్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు మనం.